హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు జాబ్స్కి సంబంధించి ఇంగ్లీష్ సెక్షన్లో మనము టాప్ 100 ఇడియమ్స్ చూసుకున్నాము. టాప్ 100 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా మనం ఇప్పటికి 2 పార్ట్లు అంటే 50 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఎగ్జామ్లో అడిగేదానికి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఈ 2021-23 నోటిఫికేషన్స్ కానీ అంతకుముందు జరిగినటువంటి వాటిల్లో రిపీట్ అయినటువంటి బిట్స్ అనమాట. సో పార్ట్ 3 మనము ఈరోజు చూసుకుందాము. సో క్లాస్లోకి వెళ్ళే ముందుగా మనం గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ 10 టెస్టుల్లో 5 టెస్టులు కంప్లీట్ అయిపోవడం జరిగింది. మన గ్రాండ్ టెస్ట్లో నుంచి లాస్ట్ నోటిఫికేషన్స్లో చాలా క్వశ్చన్స్ డైరెక్ట్గా అపీర్ అవ్వడం జరిగింది. అలానే ఆ మోడల్స్, ఆ టైప్ ఆఫ్ ద ఫ్రేమ్ అంతా కూడా మనకి రావడం జరిగింది. చాలామంది మనకి కన్ఫెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. సో మన టెస్ట్లు వచ్చేసి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటాయి. అలానే మనకి సబార్డినేటు, ప్రాసెస్ సర్వరు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దానికి 40 జీకే, 10 ఇంగ్లీషు, 30 మెంటల్ ఎబిలిటీ ప్యాటర్న్ ఉంటుంది. సో దీంట్లో కూడా ఇప్పటికే చాలామంది జాయిన్ అయి ఉన్నారు. దీనికి రెగ్యులర్గా మనకి టెస్ట్ సిరీస్లో ఎక్కువగా క్వాలిటీగా అవైలబిలిటీ లేకపోవడం వల్ల అనుకుంటాను. సో మన దగ్గర చాలామంది ఇప్పటికి జాయిన్ అయి ఉన్నారు. ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. మెయిన్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీలో మనము కోడింగ్, డీకోడింగ్, అనాలజీసు, సిలాజిజమ్స్, వన్ వర్డ్స్, ఎంబెడెడ్ ఫిగర్సు, మిర్రర్ ఇమేజెస్, ప్రాబ్లమ్ సాల్వింగు, నెంబర్ సిరీసు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం కవర్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ మోడల్స్ ఈ టెస్ట్లో కవర్ చేయడం జరిగింది. సో మనం క్లాస్లోకి వెళ్దాము. సో పార్ట్ 3, ఏ పర్సన్ హూ ఈజ్ ట్రైన్డ్ టు ట్రావెల్ ఇన్ స్పేస్ క్రాఫ్ట్లో మనకి వెళ్తారు కదా, వాళ్ళని ఏమంటారు? ఇది చాలామంది తెలిసే ఉంటుంది ఆబ్వియస్లీ. యాస్ట్రోనట్. సో యాంకర్ అంటే యాంకర్ తెలిసింది. కొరియోగ్రాఫర్ అంటే మూవీస్కి వాటికి ఏదైనా కొరియోగ్రాఫర్ అని తెలుసు. చౌఫర్ అంటే మనం మాట్లాడుకున్నాము, పెద్ద వాళ్ళకి లైక్ కార్లో లైక్ డ్రైవర్గా ఉండే వాళ్ళని చౌఫర్ అంటారని చెప్పేసి. చౌఫర్. హ్యావింగ్ నో బౌండరీస్ ఆర్ లిమిట్స్. ఎనార్మస్, ట్రెమండస్, ఇన్ఫినిట్, కొలోసల్. సో బౌండరీస్ లేవు, లిమిట్స్ లేవు, అప్పుడు ఏమంటారు? ఇన్ఫినిటే కదా, మనందరికి తెలిసిందే. సో వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడిని నమ్మని వాళ్ళని ఏమంటారు? ఎథీస్టు, సినిక్, అనార్కిస్టు, ఇగోటిస్టు. సో ఇది కూడా తెలిసే ఉంటుంది. ఎథీస్ట్, వైఎంఐ ఎథీస్ట్ అని భగత్ సింగ్ గారు రాసినటువంటి బుక్ గురించి కూడా మనము హిస్టరీలో చూసుంటాం కదా. వన్ హూ సూపర్వైజెస్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ హాల్. ఎగ్జామ్ హాల్లో సూపర్వైజర్గా అంటే సూపర్విజన్ చేసే వాళ్ళని ఏమంటారు? ఇన్విజిలేటర్. సో రిమైనింగ్ మనం చూసుకుంటే ఇన్స్పెక్టరు, మేనేజరు, వెరిఫైయరు. సో ఇన్విజిలేటర్ డైరెక్ట్గా మనం ఆప్షన్స్ ఎలిమినేషన్ చేయొచ్చు, డైరెక్ట్గా మనము ఆన్సర్స్ కూడా మనం అన్నీ విన్నట్టే ఉంటాయి అన్నమాట దాదాపుగా. ద గూడ్స్ దట్ ఆర్ క్యారీడ్ ఇన్ ఏ షిప్ ఆర్ అన్ ఎయిర్క్రాఫ్ట్. షిప్లో కానీ ఎయిర్క్రాఫ్ట్లో కానీ క్యారీ చేసే గూడ్స్ని ఏమంటారు? కార్గో, క్యారవాన్, బ్యాటరీ, క్యాచ్. సో ఇది తెలిసే ఉంటుంది. కార్గో లోడ్ అయింది. ఏ పర్సన్ అపాయింటెడ్ బై 2 parties టు సాల్వ్ ఏ డిస్ప్యూట్. సో మధ్యవర్తం చేస్తారు కదా ఏదైనా డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఇద్దరికి మధ్యలో. అపాయింటెడ్ బై ద 2 parties టు సాల్వ్ ఏ డిస్ప్యూట్, వాళ్ళని ఏమంటారు? అనర్కిస్టు, ఆడిటరు, అథీస్టు, ఆర్బిట్రేటర్. సో ఆర్బిట్రేటర్ అంటారు. ఎన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎ డెడ్ బాడీ టు డిటర్మైన్ ద కాజ్ ఆఫ్ డెత్. సో కాజ్ ఆఫ్ డెత్ని కనుక్కోవడం కోసము బాడీని ఎగ్జామిన్ చేస్తే దాన్ని ఏమంటారు? అనాలిసిస్, హోమసైడు, పోస్ట్ మార్టము, సూసైడు. సో పోస్ట్ మార్టం. 8th క్వశ్చన్. ఏ ప్లేస్ దట్ ప్రొవైడ్స్ రెఫ్యూజీ. మనం మాట్లాడుకున్నాము. సో ఇది ఇట్లనే ఆర్ఫనేజు, షెల్టరు, అసులము, శానిటోరియము. సో అసులము కంట్రీస్ కొంతమందికి అసులం ఇచ్చాయి అని అంటారు, వాళ్ళ దాంట్లో వాళ్ళని తీసుకోకపోతున్నప్పుడు అట్లాంటప్పుడు. వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్. మానవాళిని లవ్ చేసే వాళ్ళని ఏమంటారు? ఆప్టోమెట్రిస్టు, సిస్మాలజిస్టు, ఆంథ్రోపాలజిస్టు, ఫిలాంథ్రఫిస్టు డి. సో మనకు బిల్ గేట్స్ వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఆఫ్రికాలో అక్కడ వాళ్ళ డొనేషన్స్ అవన్నీ కూడా చేయడము అంతా చాలామంది ఇప్పుడు మన విరాట్ కోహ్లీ కానీ అందరూ కూడా చేస్తున్నారు. సో వన్ హూ లైవ్స్ మ్యాన్ కైండ్ అంటే
ఫిలాంథ్రోపిస్ట్ అని అంటారు. పర్సన్ హూ లవ్స్ ఎట్ ద డార్క్ సైడ్ ఆఫ్ పర్సన్ హూ లుక్స్ ఎట్ ద డార్క్ సైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఏది చెప్పినా డార్క్ సైడ్ చూసే వాళ్ళని ఏమంటారు? న్యాచురలిజము, ఆప్టిమిస్టు, ఐడియలిస్టు, పెసిమిస్టు. సో న్యాచురలిజం కాదు, ఆప్టిమిస్ట్ అంటే లైక్ ఆప్టిమిస్టిక్గా ఉండడం, హోప్ఫుల్తో ఉండడం. ఐడియలిస్ట్ అంటే ఐడియల్ వరల్డ్ ఎలా ఉంటుంది, ఇది కాదు మనం ఉండాల్సింది అనేది కాదు. డార్క్ సైడ్ చూసే వాళ్ళని ఏమంటారంటే పెసిమిస్ట్. సో పెసిమిజం అని అంటారు కూడా. సో పెసిమిస్ట్ అంటే పర్సన్ని. ఏ స్లీపింగ్ రూమ్ ఫర్ ఎ నెంబర్ ఆఫ్ పీపుల్, డంప్, డార్మేటరీ, ఫైర్ సైడు, ఆఫీసు. సో డార్మేటరీ రిమైనింగ్ ఆప్షన్స్ ఈజీగా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. పీపుల్ వర్కింగ్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్ ఆర్ ఆఫీస్, కంపానియన్స్, మేట్స్, కాలీగ్స్, ఫెలోస్. కొలీగ్స్. ఇన్స్క్రిప్షన్ ఆన్ ఏ గ్రేవ్ స్టోన్ సమాధి మీద రాస్తే దాన్ని ఏమంటారు? మెమోరియల్, ఎపిటాఫ్, ఎపిగ్రాఫ్, ఒబిచువరీ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు అడిగినటువంటి బిట్టు ఎపిటాఫ్. 14th క్వశ్చన్. ఏ ప్లేస్ వేర్ మనీ ఈజ్ కాయిన్డ్, మింటు, ఫర్ము, పార్లమెంటు, బ్యాంకు. సో పార్లమెంటు, బ్యాంకులో మనీ మనకి లభిస్తాయి, అక్కడేం ప్రింట్ చేయరు, కాయిన్ చేయరు కదా. సో మింట్. సో మనం పురాతన కాలంలో కాపరు లైక్ వాటిని మింట్ చేయించింది ఎవరు అని క్వశ్చన్స్ వస్తుంటాయి కదా మొఘల్ సామ్రాజ్యంలో కానీ అట్లా. ఏ డాక్టర్ హూ ట్రీట్స్ చిల్డ్రన్, చిన్నపిల్ల డాక్టర్ని జనరల్గా ఏమంటారు? పెడెస్ట్రియను, పెడోఫైలు, పెడగాగు, పీడియాట్రిషియన్. అందరికి తెలిసే ఉంటుంది ఇది ఆబ్వియస్లీ, పీడియాట్రిషియన్. నిన్న మనం చూసాము, ఐ చూసే వాళ్ళని ఏమంటారు, లంగ్స్ని చూసే వాళ్ళు ఏమంటారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. డిటర్మైన్ ద నేచర్ ఆఫ్ ద డిసీజ్. డయాగ్నోస్, డిటెక్ట్, డిటర్మైన్, ఇన్వెస్టిగేట్. సో డిసీజ్ ఒకటి ఏదన్నా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి సిమ్టమ్స్ ఏంటి అవన్నీ కూడా కనుక్కొని అప్పుడు డిటర్మైన్ చేస్తారు కదా అసలు ఏంటి ప్రాబ్లం అని. దాన్ని ఏమంటారంటే డయాగ్నోస్. సో వాట్ ఈస్ ద డయాగ్నోసిస్ అని చెప్పి దాన్ని బట్టి లైక్ టైఫాయిడ్ ఉంది అలా చెప్తారు కదా జనరల్గా. అది ఏ పర్సన్ హూ హెల్ప్స్ అనదర్ పర్సన్ టు కమిట్ ఏ క్రైమ్. సో క్రైమ్లో భాగంగా ఉండే వాళ్ళని ఏమంటారు? అకంపలిస్, అసిస్టెంటు, సపోర్టరు, కాలీగ్. సో అకంపలిస్ జనరల్గా వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళ బ్యాచ్ ఇంకా ఎవరున్నారు వాళ్ళందరినీ అకంపలిస్ అంటారు. అకంపలిస్. ఏ పర్సన్ హూ ఈజ్ బ్లేమ్డ్ ఫర్ ద రాంగ్ డూయింగ్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళు చేసిన తప్పుకి వీళ్ళని బ్లేమ్ చేయడము. సో అట్లా నోయింగ్గా వాటిని ఏమంటారు? ఫ్లెగ్మాటిక్, బర్సరు, స్కేప్ గోటు, క్యాప్టరు. సో స్కేప్ గోటు అంటే జనరల్గా మనం అంటాం కదా కీలు బొమ్మని చేసి ఆడిస్తున్నారు అని, ఆ విధంగా వేరే వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళని చూపిస్తారనమాట. సో మనము 40 ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్లో మనం ఇవన్నీ కూడా కవర్ చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క టెస్ట్లో లైక్ 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉంటాయి. సో అవి చాప్టర్ వైజ్ కాబట్టి దాదాపు ఒక 3-4 టెస్టుల్లో మొత్తం 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే దాదాపు మీకు 150-200 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ మోడ్లో మనకి విత్ అనాలిసిస్ అంతా కూడా ఉంటుంది. సో మీకు ర్యాంక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్లోనే ఈ 10 గ్రాండ్ టెస్ట్లు కూడా భాగం అనమాట. సో ఎవరన్నా రిజిస్టర్ అవ్వాలనుకుంటే అవ్వండి, ఇంకా టైం కూడా ఉంది. రోజుకు 2-3 కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్గానే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి. సో బ్యాక్ టు ద క్లాస్. లిస్ట్ ఆఫ్ ఇష్యూస్ టు బి డిస్కస్డ్ ఎట్ ఏ మీటింగ్లో మాట్లాడుకునేదానికి లిస్ట్ ఆఫ్ ఇష్యూస్ అని రాసుకుంటారు జనరల్గా, లేదంటే ఒకటి పెట్టుకుంటారు. దాన్ని ఏమంటారు? టైం టేబుల్, ప్లాను, అజెండా, షెడ్యూలు. సో మీటింగ్ యొక్క అజెండా ఏంటి, ఈ క్లాస్ యొక్క అజెండా ఏంటి? లెర్నింగ్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ది యాక్షన్ ఆఫ్ లుకింగ్ విత్ ఇన్ ఆర్ ఇంటూ వన్స్ ఓన్ మైండ్. మనలో మనమే ఆలోచించుకొని వెనక్కి తిరిగి ఆలోచిస్తే లైక్ ఇట్లా ఉంది లైఫ్ ఎలా ఉంది అని అనుకుంటారు కదా. సో జనరల్గా దాన్ని ఏమంటారు? ఇంట్రోస్పెక్షన్, ఇంట్రోవర్టు, ఎగ్జామినేషను, అబ్జర్వేషను. సో ఇంట్రోస్పెక్షన్. ఏ పర్సన్ కమింగ్ టు ఏ ఫారెన్ ల్యాండ్ టు సెటిల్ దేర్. టూరిస్టు, సెటిలరు, ఎమిగ్రెంటు, ఇమిగ్రెంటు. కమింగ్ అని ఉంది ఇక్కడ, గోయింగ్ కాదు. సో కమింగ్. సో ఇమిగ్రెంట్ అంటారు.
immigrants. A scale used for measuring the strength of an earthquake. రీసెంట్గా రష్యాలో ఎర్త్క్వేక్ వచ్చింది కదా, 8.8 ఆల్మోస్ట్. సో అది ఏ స్కేల్తో, మనం ఎక్కడ చూసినా న్యూస్లో ఎప్పుడు చూసినా రిక్టర్ స్కేల్పై 6.3 నమోదైంది అని ఉంటుంది. సో రిక్టర్ స్కేల్ వెరీ ఇంపార్టెంట్ ఇది. వన్ హూ బిలీవ్స్ ఇన్ గివింగ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఉమెన్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. అన్ని రంగాల్లో కూడా ఉమెన్కి కూడా, ఆడవారికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అని వాళ్ళని ఏమంటారు? ఫెమినిస్ట్. ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఫర్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. న్యూస్ పేపర్స్కి మ్యాగజైన్స్కి రాసే దాన్ని ఏమంటారు జనరల్గా? బయోగ్రఫీ, ఆర్ట్ హిస్టరీ, జర్నలిజము, లిటరేచర్. సో జర్నలిస్ట్ ఏం చేస్తాడు? న్యూస్ పేపర్లకి మ్యాగజైన్స్కి కంటెంట్ ఆర్టికల్స్ రాస్తారు కదా అట్లా. యాక్షన్ దట్ ఈజ్ లైక్లీ టు మేక్ పీపుల్ వెరీ యాంగ్రీ. ఏదన్నా ఒక యాక్షన్ ఒక థింగ్ చేసినప్పుడు పీపుల్ని బాగా కోపం తెప్పిస్తే దాన్ని ఏమంటారు? ఇన్ఫ్లేషనరీ, ఇన్ఫ్లేమబుల్, కమెన్సురబుల్, ఇన్ఫ్లమేటరీ. సో దీనికి ఆన్సరు డి, ఇన్ఫ్లమేటరీ. యాక్షన్ దట్ ఈజ్ లైక్లీ టు మేక్ పీపుల్ వెరీ యాంగ్రీ. సో పార్ట్ 3 కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో ఫైనల్గా పార్ట్ 4 కూడా మీకు తొందరలోనే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనకి ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ క్లియర్ అయిపోతాయి. తర్వాత మనము యాంటీనమ్స్, సినానిమ్స్ చేయమని చాలామంది కామెంట్స్ కానీ మనకి సపరేట్గా కూడా పెడుతున్నారు మన ఛానల్స్లో. సో నెక్స్ట్ అవే చేద్దాము. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్కి మనకి చాలా తక్కువ టైమే ఉంది కాబట్టి లాస్ట్ మూమెంట్లో మన వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని మనం ప్రొవైడ్ చేస్తాము. జీకే కూడా రాబోతున్నాయి తొందరలో. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.